70 ఏళ్లలో 3 లక్షల మందికి పైగా చిన్నారులపై లైంగిక దాడులు. ఫ్రాన్స్లో ప్రసిద్ది చెందిన కేథలిక్ చర్చిలో మత ప్రబోధకులు సాగించిన అకృత్యాలివి. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో యావత్ ప్రపంచమే విస్తుపోయే దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఐరోపా దేశం ఫ్రాన్స్లో చర్చి మాటున అక్కడి మత ప్రబోధకులు చిన్నారులపై సాగించిన అమానుష్యాలు బయటపడ్డాయి. ఫ్రాన్స్లో ప్రసిద్ది చెందిన కేథలిక్ చర్చిలో చిన్నారులపై మత ప్రబోధకులు సుదీర్ఘకాలంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తుండగా దీనిపై స్వతంత్ర దర్యాప్తు కమిషన్ ఏర్పాటైంది. 2.5 ఏళ్లుగా దర్యాప్తు చేపట్టిన ఈ కమిషన్ 2500 పేజీలతో నివేదికను రూపొందించింది. చిన్నారులపై కేథలిక్ చర్చి మత పెద్దలు సాగించిన దారుణాల గురించి ఈ నివేదిక సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే వాస్తవాలను బయటపెట్టింది. గత 70 ఏళ్ల కాలంలో కేథలిక్ చర్చి మత ప్రబోధకులు, మత పెద్దలు 3,30,000 మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు కమిషన్ తెలిపింది. చర్చిలో పనిచేసే వారిలో 3,000 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడగా వీరిలో 2/3 మంది మత ప్రబోధకులే అని తెలిపింది. బాధితుల్లో 80% మంది బాలురే అని వెల్లడించింది. 1950 నుంచి వచ్చిన మీడియా కథనాలు సహా పోలీసులు, న్యాయస్థానాల విచారణ, చర్చి నుంచి వివరాల సేకరణ ద్వారా కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. బాధితులు, సాక్షుల నుంచి కూడా వివరాలు సేకరించింది. దర్యాప్తు ప్రారంభంలో ఓ హాట్లైన్ ఫోన్ ఏర్పాటు చేయగా 6,500 మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు నివేదిక పేర్కొంది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన ఫ్రాన్స్ కేథలిక్ చర్చి మత ప్రబోధకుల్లో అనేక మంది మరణించగా బ్రతికున్న వారిపై అక్కడి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.